హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ ఇలా మన ఆంధ్ర తెలంగాణలో చాలా సెంటర్స్ ఉన్నాయండి. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ డౌన్కి స్క్రోల్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ అండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఇందులో రిలీజ్ అయిన వేకెన్సీస్కి మీరు అప్లై చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్గా 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఓకేనా. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 12th జూన్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు 3rd జూలై అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు దీనికి కూడా సేమ్ అండి, 12th జూన్ నుంచి 3rd జూలై వరకు మీరు పే చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చాడండి. ఫేజ్ 1 అనేది 20th జూలైన ఉంటుంది. అండ్ అలానే ఫేజ్ 2 అనేది 31st ఆగస్ట్ ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఫేజ్ 1 ఏంటి, ఫేజ్ 2 ఏంటి, ఎంట్రీ ఉంటుందా లేదా, డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్యాండిడేట్స్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ, నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఏ పోస్టులకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి, ఆ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి డిసిప్లిన్ చూసుకుంటే మీకు స్పెషలిస్ట్ కేటగిరీలో మీకు డాక్టర్, లీగల్, ఫినాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి. అలానే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. టోటల్గా మీకు చూసుకుంటే 96 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా స్పెషలిస్ట్ కేటగిరీ వేకెన్సీస్ అనమాట. అండ్ జర్నలిస్ట్ కేటగిరీ చూసుకుంటే టోటల్గా 170 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇండివిజువల్గా ఈచ్ కేటగిరీ పొజిషన్కి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా డీటెయిల్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎనీ వన్ డిసిప్లిన్ ఓన్లీ. ఏదో ఒక్క పొజిషన్కి మాత్రమే మీరు అప్లై చేయాలండి, మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే వెళ్ళకూడదు. నేషనాలిటీ చూసుకుంటే ఇండియన్ నేషనాలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ సర్వీస్ కండిషన్స్ ఇచ్చాడండి. ఈ సర్వీస్ కండిషన్స్ చూసుకుంటే మీకు ఇనీషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడే మీరు 5 years సర్వీస్ అనేది చేయాలి. అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అయితే మీకు ఇక్కడ మినిమం 10 years చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఆ తర్వాత మీకు ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ప్రొబేషన్ చూసుకుంటే మీకు 1 year ప్రొబేషన్ ఉంటుందండి. ఈ 1 year ప్రొబేషన్ తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారు. అండ్ మీకు ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు బాండ్ కూడా రాయాలండి. గ్యారంటీడ్ బాండ్ అని చెప్పి ఇచ్చాడు కదా, బాండ్ అనేది మీరు మినిమం పీరియడ్ ఆఫ్ 4 years మీరు అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు 4 years ఇంక్లూడింగ్ ప్రొబేషన్ మీరు 4 years సర్వీస్ చేస్తానని చెప్పి బాండ్ రాయాలి. ఒకవేళ మీరు బాండ్ బ్రేక్ చేయాలంటే 1 year మీ గ్రాస్ శాలరీ అనేది పే చేయాలన్నమాట. ఓకేనా. అండ్ శాలరీ బెనిఫిట్స్ విషయానికి వస్తే మీకు ఇనీషియల్ బేసిక్ పే 50,925, అక్కడ నుంచి మీకు 96,765 వరకు మీ బేసిక్ అనేది వెళ్తుంది. మీకు పర్ మంత్ గ్రాస్ శాలరీ చూసుకుంటే 90,000 వరకు ఉంటుంది. అండ్ దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. పెన్షన్ స్కీమ్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, ఎల్టీఎస్ లీవ్ ట్రావెల్ అలవెన్స్లు ఉంటాయి, అలాగే మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ మీకు మీ డిపెండెంట్స్కి ఉంటాయి. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. శాలరీ కూడా 90,000 పైనే ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే
ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఈ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు మే ఫస్ట్ లోపే మీకు రిజల్ట్ అనేది డిక్లేర్ అయ్యి ఉండాలి. మీ సర్టిఫికేట్ కూడా మీ చేతిలో ఉండాలి. ఓకేనా? అండ్ మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఇక్కడ స్పెషలిస్ట్ కేటగిరీ చూసుకుంటే డాక్టర్ అండి. డాక్టర్ అంటే ఎంబీబీఎస్ ఉండాలి. లీగల్ చూసుకుంటే మీకు లాలో డిగ్రీ గాని పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ చేసి ఉండాలి. ఫినాన్స్ అండి. ఫినాన్స్ లో చూసుకుంటే మీకు చార్టెడ్ అకౌంట్స్ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదనుకుంటే బీకామ్ ఆర్ బీకామ్ గానీ ఎంకామ్ గానీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. బట్ 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 55% మార్క్స్ ఉన్నా సరే సరిపోతుంది అనమాట. ఓకేనా? అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయానికి వస్తే బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ మీకు ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఏ బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్ లేదనుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలానే ఎంసీఏ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 55% మార్క్స్ ఉండాలి. ఓకేనా? అండ్ అలానే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి. బీఆర్ బీటెక్ ఎంఈఆర్ ఎంటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటూ ఏ బ్రాంచ్లోనైనా ఇంజనీరింగ్ బ్రాంచ్ దేంట్లో అయినా సరే ఎంటెక్ కానీ బీటెక్ కానీ చేసి ఉండి దాంతోపాటు మీకు 2 ఇయర్స్ డిప్లొమో, అట్లీస్ట్ 2 ఇయర్స్ డిప్లొమో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఇంకొకటి చూసుకుంటే జర్నలిస్ట్ ఆఫీసర్ అండి. ఈ జర్నలిస్ట్ ఆఫీసర్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఆన్ వన్ కండిషన్ ఏంటంటే 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 55% మార్క్స్ ఉండాలి. ఇక్కడ ఏదైతే క్వాలిఫికేషన్ చెప్పాను ఈ క్వాలిఫికేషన్స్ అన్నిటికీ కూడా పర్సెంటేజ్ అనేది కామన్ అనమాట. ఓకేనా? అండ్ అలానే మీకు క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడు లోపు ఎక్వైర్ అయి ఉండాలంటే మే 1 లోపు ఎక్వైర్ అయి ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఏ డిగ్రీ చదివినా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏ డిగ్రీ చదివినా సరే మీరు ఈ జర్నలిస్ట్ ఆఫీసర్ కేటగిరీ పొజిషన్కి మీరు అప్లై చేయొచ్చు. అంటే బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్ ఏ చదివినా, అలాగే ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఏ, అలానే ఎంటెక్ ఇందులో ఏ డిగ్రీ కానీ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ మీకు ఉన్నా సరే మీరు ఈ జర్నలిస్ట్ ఆఫీసర్ కేటగిరీ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. 59.99% కూడా 60% కంటే తక్కువ కిందనే కన్సిడర్ చేస్తారు. అది కూడా యాక్సెప్ట్ చేయరు అనమాట. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏజ్ అనేది ఎప్పటిలోపు క్యాలిక్యులేట్ అవుతుంది అంటే క్రూషియల్ డేటు మే 1 అనమాట. 2025 మే 1. మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. ఓకేనా? అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అండ్ అలానే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్. పీడబ్ల్యూలో ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, పీడబ్ల్యూలో ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ పార్ట్ ఏ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ బి ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా 2 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1 అండ్ అలానే ఫేజ్ 2. ఫేజ్ 1 అనేది ప్రిలిమ్ ఎగ్జామినేషన్ అండ్ ఫేజ్ 2 అనేది మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. ఈ ప్రిలిమ్స్లో ఏముంటుంది, మెయిన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్ అండి. అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి అనమాట. 3 సబ్జెక్ట్స్ పైన ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇదిగోండి ఈ 3 సెక్షన్స్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈచ్ స్ట్రీమ్ మీకు ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈచ్ స్ట్రీమ్ మీకు 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. మీకు మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. తెలుగులో మాత్రం ఉండదు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈచ్ స్ట్రీమ్లో ఇండివిజువల్గా మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట. ఓకేనా? అండ్ మీకు ఈ ప్రిలిమ్స్ నుంచి మెయిన్కి 1:15 రేషియోలో మీకు సెలెక్షన్ అనేది ఉంటుంది. ఒక పోస్ట్కి 15 మందిని సెలెక్ట్ చేస్తారనమాట. అండ్ ఈ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే మీకు ఇక్కడ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఆబ్జెక్టివ్ టెస్ట్ 2 కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 250 మార్క్స్కి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 30 మార్క్స్కి మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇక్కడ మీకు జర్నలిస్ట్కి అలానే స్పెషలిస్ట్ కేటగిరీకి కూడా ఇండివిజువల్గా మీకు సిలబస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్ చూసుకుంటే 3 అవర్స్ ఉంటుంది. టోటల్గా 250 క్వశ్చన్స్ అని చెప్పాను కదా. 250 మార్క్స్కి మీకు 3 అవర్స్ డ్యూరేషను. అండ్ అలానే మీకు ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ 30 మినిట్స్ ఉంటుందన్నమాట. అండ్ ఈ 250 మార్క్స్ ఎలా డివైడ్ చేశాడంటే జర్నలిస్ట్ కేటగిరీలో చూసుకుంటే ఈచ్ స్ట్రీమ్ ఇక్కడ 5 కేటగిరీస్ ఇచ్చాడు, 5 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఈ 5 సబ్జెక్ట్స్ ఈచ్ సబ్జెక్ట్ మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 250 క్వశ్చన్స్, 250 మార్క్స్ అనమాట. ఇక టైం కూడా ఇండివిజువల్గా మీకు మెన్షన్ చేశాడు. ఆ టైం ప్రకారంగా మీరు సెపరేట్గా మీకు టైం అనేది ఉంటుంది ఈచ్ స్ట్రీమ్కి. అంటే ఈచ్ సబ్జెక్ట్కి మీకు సెపరేట్గా టైం అనేది ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయడానికి అవ్వదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈచ్ స్ట్రీమ్ మీకు
50 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్‌గా 250 మార్క్స్‌కి అనమాట. అండ్ ఈ స్పెషలిస్ట్ కేటగిరీకి వస్తే మీకు ఇక్కడ అడిషనల్‌గా ఒక సిక్స్త్ సబ్జెక్ట్ యాడ్ అయింది. ఏంటంటే మీ స్పెషలైజేషన్ ఏముందో దాని నుంచి మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలిన అన్ని జనరల్ క్వశ్చన్స్ అన్ని కూడా 40 ఉంటాయి ఈచ్ స్ట్రీమ్. ఓకేనా? టోటల్‌గా ఇది కూడా 250 క్వశ్చన్స్ ఉంటాయి. 250 మార్క్స్‌కి ఇక్కడ మీకు ఇండివిడ్యువల్‌గా టైం కూడా మెన్షన్ చేశాడనమాట. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇదిగోండి డిస్క్రిప్టివ్ టెస్ట్ అండి. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ చూసుకుంటే మీకు 30 మినిట్స్ డ్యూరేషన్ ఉంటది. 30 మార్క్స్‌కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుందన్నమాట. ఎస్సే రైటింగ్ 10 మార్క్స్ ఉంటాయి. ప్రిసైజ్ రైటింగ్ 10 మార్క్స్, కాంప్రహెన్షన్ 10 మార్క్స్. టోటల్‌గా మీకు 30 మార్క్స్‌కి ఉంటది. అంతా కూడా మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్ అండి. ఇది కూడా మీకు కంప్యూటర్‌లోనే మీరు టైప్ చేయాలన్నమాట. ఈ డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ కూడా మీరంతా కూడా కంప్యూటర్‌లోనే టైప్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్ కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంది. అంటే 4 రాంగ్ ఆన్సర్ రాస్తే ఒక మార్క్ పోతుంది. 1/4 నెగెటివ్ మార్కింగ్ అనమాట. ఓకే. అండ్ ఈ టెస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా! ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుంది. తెలుగులో మాత్రం ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పార్ట్ బి ఇంటర్వ్యూ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! పార్ట్ ఏ అనేది ఆన్‌లైన్ ఎగ్జామ్. అండ్ పార్ట్ బి చూసుకుంటే ఇంటర్వ్యూ అనమాట. ఎవరైతే మెయిన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. ఇక్కడ కూడా మీకు కొంత రేషియో ఉంటది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ నుంచి మెరిట్ ఆర్డర్‌లో తీసి మీకు ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చాడు. ఏ డాక్యుమెంట్స్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాలనేది, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏమేమి తీసుకెళ్లాలనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని తీసుకెళ్తే బెటర్ అనమాట. అండ్ ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటది అంటే మీకు మెయిన్స్ ఎగ్జాము అండ్ అలానే ఇంటర్వ్యూకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడంటే ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే 80:20 అనమాట. అంటే మెయిన్స్ ఎగ్జామ్ నుంచి వచ్చిన మార్క్స్‌కి 80% అండ్ మీకు ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్‌కి 20% వెయిటేజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి రూ. 250 పే చేయాలి. అండ్ అలానే మిగిలిన వాళ్ళు ఎవరైతే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఉన్నారో వాళ్ళందరూ కూడా రూ. 1000 ఆన్‌లైన్‌లో పే చేయాలి. ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఆంధ్ర, తెలంగాణలో 4 సెంటర్స్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే మీకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు ఈ 3 సెంటర్స్ ఉన్నాయి. అండ్ తెలంగాణ విషయానికొస్తే ఇదిగోండి తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదు, రంగారెడ్డి, వరంగల్ ఇక్కడ 2 సెంటర్స్ ఉన్నాయన్నమాట. టోటల్‌గా 5 సెంటర్స్ ఉన్నాయి మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అది ఫేజ్ 1 అండి. ఫేజ్ 1లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్. బట్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం ఆంధ్ర, తెలంగాణకి ఓన్లీ హైదరాబాద్‌లో మాత్రమే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే వెబ్‌సైట్‌లో లింక్ చూపించాను. దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు. అండ్ అప్లికేషన్స్ కూడా 3 స్టెప్స్ ఉన్నాయండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి. తర్వాత ఫీజ్ పే చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్‌లోడ్ చేయాలి. మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా! జూన్ 12 నుంచి జూలై 3 వరకు మీరు అప్లై చేయొచ్చనమాట. ఇవంటి డీటెయిల్స్ ఇదొక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో, డెఫినిట్‌గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.